నేను కలగంటున్నానా మేలుకున్నానా? ఇది భూలోకమా స్వర్గలోకమా? ఇలా నృత్యం చేసింది రంభ, మేనక, పూర్వశ, తిలోత్తమ. ఆహా, ఏమానందం ఏమానందం. గిరీశం గారు, గిరీశం గారు, కోటకొల్లం 20 రూపాయలు. గోవిందా. ఏమండి ఈ లోకంలోకి దిగుతున్నట్టున్నారే? దిగిరావటం ఏమిటి? మధురవాణి ఏది? ఒక శేషాంజలా పారే. నువ్వు కళింగ రాజ్యానికి వన్నె తెచ్చిన వేశ్యాశిఖామణి. నీ నృత్యం చూస్తున్నంతసేపు ఆహాహాహా సుర గరుడోరగ యక్ష గంధర్వ కన్యల. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత పెద్ద మాటలు సెలవీకండి. అమృతం తాగిన ఆదిత్య కన్యనైతే ఊరంతా ఎప్పులెందుకు, సొమ్ముకి ఎటాముట్టి ఎందుకు, చేతిలో ఎర్రని యాగాని లేదని ఈ ఏడుపు ఎందుకు? ఇంకెన్నాళ్ళులే. నువ్వు ఇబ్బంది పట్టం చూడలేక వ్రతభంగం అయినా సరేనని మా నేస్తులైనటువంటి హైదరాబాద్ నైజాం వారికి ఒకటి, బరోడా మహారాజా వారికి ఒకటి ఉద్యోగం కోసం 2 ఉత్తరాలు రాయి. కనీసం 1000 రూపాయల జీతంతో తప్పకుండా ఉద్యోగం. ఆ తర్వాత నువ్వు నేను ఏకాయికి హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాద్ అంతవరకు వస్తే మీకు ఈ మధురవాణి ఎందుకులేండి? ఎంత మాట అన్నావు? నీకోసం కాకపోతే ఈ గిరీశం గారు, దిస్ గిరీశం ఇంకొకరికి తలకి నౌకరీ చేస్తాడా మధురం? ఏమో కానీ ఇప్పుడు ఇల్లు గడిచే మార్గం ఏమిటి? అందాక ఓ 20 రూపాయలు తెచ్చానులే. ఏది పరుసలకి ఉందండి, ఉందండి. భగవంతుడు మిమ్మల్ని నన్ను సమ ఉజ్జిగానే సృష్టించాడు, కానీ ఏం లాభం? తల వెంట్రుక వాసి తప్పుదోవల్లో పడేశాడు. ఇవాళ టౌన్ హాల్లో విడో మ్యారేజ్ మీద లెక్చర్ ఉంది, వెళ్ళొస్తాను. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు? ఇప్పుడు పోలీసు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ్.